మనం మింగిన ఆహారం అనేది ఆహారవాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది. అది ఆహారవాహిక, మెడ మరియు ఛాతీ గుండా వెళ్తుంది. ఇక జీర్ణాశయం అనేది మందపాటి గోడలు కలిగిన సంచి. ఇది చదునైన జేలాగా ఉంటుంది. అంటే మనకి ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగం ఇది. ఒక చివర ఆహారవాహిక ఉంటుంది, మరొక చివర చిన్న పేగులోకి తెరుచుకొని ఉంటుంది. మనకి జీర్ణాశయం లోపల శ్లేష్మం, HCl జీర్ణరసాలని స్రవిస్తుంది అనమాట లోపలి పొర అనేది. ఈ చిన్న పేగు అనేది మనకి 7.5 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఇకపోతే మనకి శ్లేష్మం అనేది గోడని రక్షిస్తూ ఉంటుంది, జీర్ణాశయం లోపలి గోడని. అలాగే ఈ HCl అనేది ఆహారంతో పాటు ప్రవేశించే బ్యాక్టీరియాలని చంపుతుంది. జీర్ణరసాలు అనేవి ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. చిన్న పేగు మనకి 7.5 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఇది కాలేయం, క్లోమం నుండి స్రావాలను పొందుతూ ఉంటుంది. కాలేయం అనేది ఎగువ భాగంలో ఉండి ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది పైత్య రసాన్ని స్రవిస్తుంది, కొవ్వులను జీర్ణం చేస్తుంది. క్లోమం అనేది